అందరూ ఎట్టుండరా బాగుండరా? నేనైతే చాలా బాగుండాను. సో ఇప్పుడు మన చైనాలోని తోపు సిటీకి అయితే వెళ్తున్నాం. అదే గ్వాంగ్జూ అనమాట. సో ఈ గ్వాంగ్జూ చుట్టుపక్కల ఫర్నిచర్ షోరూమ్లు అయితే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చాలా అయితే ఉంటాయి. మన ఇండియన్స్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఫర్నిచర్ అయితే కొనుక్కొని వెళ్తుంటారు. సో ఇప్పుడు మనం చైనాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ గ్వాంగ్జూకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక ట్రైన్ వచ్చి ఆగి ఉన్నది. ఇక్కడ ఇంకొక బుల్లెట్ ట్రైన్. సో మన దగ్గర పైన డిస్ప్లే ఉంటుంది కదా, ఏ బోగి ఎక్కడికి వస్తుంది అనేది పైన డిస్ప్లే ఉంటుంది కదా. బట్ ఇక్కడ అలా ఉండదు. ఇది ఇలా ఇక్కడ కింద రాస్తుంది అనమాట. ఏ కోచ్ ఎక్కడ వస్తుంది అనేది కింద రాస్తుంది. సో దాన్ని బట్టి అబ్బా భలే ఉంది. హై స్పీడ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇదే మనం ఎక్కేది. భలే ఉంది హై స్పీడ్. జస్ట్ 37 మినిట్స్లో 150 కిలోమీటర్ వెళ్ళిపోతుంది. అంటే గంటకి 300 కిలోమీటర్ స్పీడ్ మీద వెళ్తాడు నాకు తెలుసు. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ ట్రైన్? మరి లాంగ్ జర్నీ అనుకుంటా నాకు తెలిసి. ట్రైన్ అయితే సూపర్ ఉంది. 900 రూపాయలు తీసుకుంటున్నాడు అబ్బా. 150 కిలోమీటర్లకి 900 రూపాయలు తీసుకున్నాడు. మరి ఆ మాత్రం ఉండాలిగా. ఎక్కేద్దాం మన ట్రైన్. మందొచ్చేసి కోచ్ నెంబర్ 6. కరెక్ట్గా 30 నిమిషాల్లో వచ్చాడు. 150 కిలోమీటర్లు 30 నిమిషాల్లో వచ్చాడు. 310 స్పీడ్తో కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. ఏమన్నా జనమే జనం. చూడండి గ్వాంగ్జూ రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో. ఎయిర్పోర్ట్ కూడా ఎంత పెద్దగా ఉండదు. మరి మామూలుగా లేదుగా. ఇదిగోండి ఎన్ని ఎస్కలేటర్లు ఉన్నాయి, ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, రాత్రి నేను స్టే చేసిన హోటల్ ఇదే గ్వాంగ్జూలో. ఈ హోటల్ పేరు ఏదో మర్చిపోయినా, స్క్రీన్ మీద పెడతానే. ఇక్కడ హోటల్ పేర్లు అన్నీ వాళ్ళ లాంగ్వేజ్లో రాశారు, ఇంగ్లీష్లో అసలు రాయట్లేదు. గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకట్లేదు. కొంచెం కష్టమైంది పట్టుకోవడం. ఓకే, సో ఈరోజు అయితే మనం గ్వాంగ్జూ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ మధ్యాహ్నం అయింది, రాత్రి పడుకునేసరికి లేట్ అయింది. ఎలాగో రేపు కూడా ఉంది కాబట్టి ఈరోజు కొన్ని ప్లేస్లు, రేపు కొన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేద్దాం. సిటీ కూడా చాలా బాగుంది. గ్వాంగ్జూ చైనాలో 3rd లార్జెస్ట్ సిటీ అనమాట. బీజింగ్, షాంఘై తర్వాత ఇది పెద్ద సిటీ. బాగుంది సిటీ. సో నేను తినేద్దాం. రాత్రి ఇక్కడే తిన్నాను. ఉన్నాయి రైస్ ఐటమ్స్ గట్రా అన్నీ ఉన్నాయి. సో మన హోటల్కి దగ్గరలో సిగియాంగ్లో ఒక మెట్రో స్టేషన్ ఉంది. అలాగే జోంగ్కున్ అనే ఒక మెట్రో స్టేషన్ ఉంది. ఓకే, మనం కాంటూన్ టవర్కి అయితే వచ్చాము. స్టేషన్కి ఎగ్జిట్ బి సైడ్ వెళ్ళొచ్చు, ఎగ్జిట్ ఏ సైడ్ వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళినా మనం అయితే టవర్ దగ్గరికి అయితే వెళ్తాము. కాంటూన్ టవర్ స్టేషన్ భలే ఉంది కదా. మనం ఏ నుంచి అయినా వెళ్ళొచ్చు, బి నుంచి అయినా వెళ్ళొచ్చు. భలే ఉంది. ఇదిగోండి కాంటూన్ టవర్. 2 గిన్నిస్ రికార్డ్స్ వచ్చినాయంట. నేషనల్ WAA లెవెల్ టూరిస్ట్ అట్రాక్షన్. అబ్బా ఏమన్నా ఉందా? నైట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనుకుంటా. నైస్. బయటకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, వచ్చేసాం మనం ఇక్కడికి, కాంటూన్ టవర్ దగ్గరికి. ఇక్కడ ప్రైజ్ లిస్ట్ చూడొచ్చు మనం. ప్రైజ్ లిస్ట్, ఏ ప్రైజ్ అంత అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. స్టార్టింగ్ వచ్చేసి 150 అంటే ఆల్మోస్ట్ 1700-1800 రూపాయలు స్టార్టింగ్ టికెట్. కనిపిస్తుంది కదా వెస్ట్ టికెట్ ఆఫీస్ అని. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకుందాం. ఆన్లైన్లో క్లూగ్లో కూడా దొరుకుతుంది. సో కాకపోతే ఒక 1 డే ముందు బుక్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 డేస్ ఉందాం అనుకున్నాను సంజన్లో. హోటల్ ఇష్యూ ఒకటి అయింది కదా. సో అందువల్ల 1 డేకే నేను ఓన్లీ 1 డేనే ఉండేసి గ్వాంగ్జూకి ఒక 1 డే ముందే వచ్చేసాను. సో అందువల్ల నేను ప్లానింగ్ ఏం బుక్ చేయలేదు. బట్ మీరు కరెక్ట్ ప్లానింగ్ ఉందంటే క్లూగ్లో బుక్ చేసుకోండి. మేబీ మీకు ఒక 100-200 రూపాయలు డిస్కౌంట్ రావచ్చు. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ 150 నుంచి ఉంది. 150 కంటే 228 అయితే ఇంకా పైకి ఓపెన్ ఉంటుంది. 150 అనేది అద్దాలు అడ్డం ఉంటాయి అనమాట. అదే 228 అయితే 228 అంటే
ఒక 2500 రూపాయలు మన కరెన్సీలో. సో ఓపెన్ డెక్ ఉంటుంది, పైకి వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు 228 అయితే తీసుకోబోతున్నాను. ఇదేదో బాగుంది చూడండి, భలే ఉంది కదా. ఇది డ్రాగన్. వీళ్ళు ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగే తలకి ఇవి తగిలించుకొని డ్యాన్స్లు అవి చేస్తూ ఉంటారు. ఇలా ట్రెడిషనల్ డ్రెస్, సాంప్రదాయ వస్త్రాలు. ఇదిగో బిల్డింగ్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో, పైకి చూపిస్తా. అదిగోండి టవర్, నైట్ వ్యూ, డే వ్యూ. అబ్బా ఏమన్నా ఉంది ఇది. ఇక పైన వ్యూ అలా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ కదా. ఈ పక్కనే రివర్ ఉంటుంది అనమాట. రివర్లో కూడా మనం క్రూయిజ్ రైడ్ చేయొచ్చు. అది కూడా సూపర్ ఉంటుంది. ఈవినింగ్ నైట్ వ్యూ, డే వ్యూ. వెళ్తున్నాము, టవర్ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు 108 ఫ్లోర్లు ఎక్కాము, 433 మీటర్లు. 108 ఫ్లోర్లు 108 అంతస్తులు ఎక్కాము గాయస్. మనం 228 టికెట్. మనం ఓపెన్ డెక్ కూడా వెళ్తాం. ఇది క్లోజ్డ్ డెక్, ఇది అబ్జర్వేషన్ డెక్ అంటారు దీన్ని. ఇది అబ్జర్వేషన్ డెక్. మనం అబ్బా ఇక్కడ నుంచి చూసారా ఆ బ్రిడ్జి ఏమన్నా ఉందా? చైనా బ్రిడ్జి మామూలుగా లేదు కదా. ఇక్కడ నుంచి చూడండి, ఒక రేంజ్లో ఉంది కదా సిటీ. అబ్బా ఇది చూడండి, ఐలాండ్లో కట్టారు కదా. నది మాత్రం సూపర్. ఏమన్నా ఉన్నాయా ఒక్కో బిల్డింగ్. ఇదిగో ఈ బ్రిడ్జ్ అయితే హైలైట్ కదా, మామూలుగా లేదు ఈ బ్రిడ్జి. ఇప్పుడు మనం 108 ఫ్లోర్లో ఉన్నాం. అబ్బా 108 అంతస్తులో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సావెనియర్ చూడొచ్చు మనం. టవర్ డిజైన్ ప్రైజ్ మాత్రం గట్టిగా ఉంది. ఇక వాటర్ బాటిల్ కూడా భలే టవర్ లాగా భలే డిజైన్ చేశారు. వాటర్ బాటిల్ చూడండి, ఓపెన్ ప్లేస్ బాగా పెట్టారు. ఇక ఈ బ్రిడ్జ్ చూడండి, డిజైన్ అదిరిపోయింది. ఇది ఓన్లీ నడవడానికి అనుకుంటా, నడవడానికి. ఫోటోలు దిగుతున్నారు అక్కడ. వెళ్దాం, మనం కూడా వెళ్దాం. సూపర్ ఉంది. టిక్ టాక్ వీడియో కాబోలు. 108 అంతస్తుల మీద టిక్ టాక్ వీడియో. ఇంతమంది ముందు డాన్స్ చేయడం గొప్ప కదా, ఎటువంటి భయం లేకుండా. నైస్. వావ్, ఓపెన్ డెక్కి అయితే వచ్చాము గాయస్. యా, దీనికి మళ్ళీ సపరేట్ టికెట్ అనమాట. ఇది మళ్ళీ ఇంకొక 100 అంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంకా కళ్ళు తిరిగితే ఇంకా మామూలుగా ఉండదు. వా, ఏమన్నా ఉందా? ఇక్కడి నుంచి చూస్తే వ్యూ మామూలుగా ఉండదు అనమాట. ఇప్పుడు మనం 111 అంతస్తులో ఉన్నాం. ఇదిగో బబుల్ ట్రామ్ ఎంట్రన్స్ ఇది. మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. ఇంకొంచెం పైకి మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. గ్వాంగ్జూ సిటీలో కాంటూన్ టవర్ అయితే ఎక్కాము. సూపర్గా ఉంది. ఇప్పుడు నేను 6 కిలోమీటర్ పైన ఉన్నాను. మీకు కనిపిస్తుంది కదా సిటీ, మామూలుగా లేదు. సో వర్తబుల్ అనమాట, చాలా చాలా బెటర్. ఇది బుర్జ్ ఖలీఫా కట్టక ముందు ఇదే హైట్ ఉండేది. బుర్జ్ ఖలీఫా కట్టిన తర్వాత ఇది సెకండ్ పడిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు మనం 6 కిలోమీటర్ ఎత్తులో ఉన్నాం, 111 అంతస్తులో ఉన్నాము.
ఓకే. సో ప్రపంచంలోని మొదటి 2 ప్లేస్లో ఉన్న టవర్లు ఎక్కాను, చాలా హ్యాపీ. నెక్స్ట్ టైం ఒకసారి ఒక కస్టమర్స్తో వస్తే ఈ బబ్బులు ఎక్కుదామే. వావ్, చలి అయితే విపరీతంగా ఉంది. ఫోటోలు దిగాలని చెప్పేసి నేను మెయిన్ కోట్ బ్యాగ్లో పెట్టాను, వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోవాలి. వ్యూ సూపర్ ఉంది కదా ఇక్కడ, వ్యూ మామూలుగా లేదు. గాయస్ ఇప్పుడు చూడండి, సో ముగ్గురు అయితే ఎక్కుతున్నారు కదా పైకి. గాయస్ ఇక్కడ చూడండి, ఇంత హైట్లో వీళ్ళు పైకి వెళ్ళి కిందకి వస్తారు. వా, ఒకసారి ఇప్పుడు 111 అంతస్తులో ఉన్నాం, సుమారు 1/2 కిలోమీటర్ ఎత్తులో ఉన్నాం. వా, ఇప్పుడు పైనుంచి ఒక్కసారి దూకిస్తాడు ఈ హైట్లో. ఇక ఇది చూడండి హైట్ ఎంత ఉందో. ఈ హైట్లో ఒకసారేనా ఇంకా. ఓకే, సూపర్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇందాక టవర్ పైకి ఎక్కాం కదా, మళ్ళీ కిందకైతే దిగేసాను. ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం, మామూలుగా ఉండదు టవర్. ఓ, చాలా హైట్ ఉంది. వా, చాలా హైట్ ఉంది. సో ఇప్పుడు మనం నది ఒడ్డుకి వెళ్దాం. నది ఒడ్డుకి వెళ్తే అవతల పక్క బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. ఇవ్వండి పెద్ద పెద్ద బిల్డింగ్స్, అవి కూడా చూద్దాం. నది పక్కన, నదికి ఆ పక్క ఈ పక్క చాలా చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఎదురుగా ఒక ట్రామ్ వస్తుంది, భలే ఉంది ట్రామ్ అయితే. ఇక రోడ్లు చూడండి, జేబ్రా క్రాసింగ్ కూడా లైట్లు ఎలా పెట్టేశారు, సూపర్ కదా. ఇదిగో ట్రామ్ నైస్. తొందరగా వెళ్దాం మళ్ళీ రోడ్. వా, ఇదిగో ట్రామ్ వెళ్తుంది. ట్రామ్ భలే ఉంది ట్రామ్. వా, భలే ఉంది, కలర్గా. ఓకే ఓకే, ఇక్కడ వ్యూ చూద్దాం, మామూలుగా లేదుగా ఇక్కడ వ్యూ. మనం కూడా వెళ్దాం బ్రిడ్జ్ మీదకి. ఏమన్నా ఉందా వ్యూ ఇక్కడ? అబ్బో, ఇదిగో ఈ బిల్డింగ్ 2 పోటీ పడుతున్నట్టు నాకు తెలిసి. అబ్బా, ఒక రేంజ్లో ఉందా. ఇక్కడ చూడండి వ్యూ, సూపర్ ఉంది వ్యూ. క్రూజ్ రైడ్ వెళ్తుంది. మొన్న మనం సాంగేలో చూసాము, ఇప్పుడు మళ్ళీ మన గ్వాంగ్జూలో చూస్తున్నాం. అదే టైప్ వ్యూ, చాలా క్రూజ్లు అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడ. ఇది ట్రామ్ స్టేషన్ అంటే నమ్ముతారా మీరు? అసలు పట్టాలే కనపడకుండా మొత్తం గడ్డితో నింపేశారు కదా. టికెట్ సూపర్ ఉంది ట్రామ్ స్టేషన్ అయితే. ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ మనం హోటల్కి అయితే రిటర్న్ అవుతున్నాము. వీడియో చూసారు కదా, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.